బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 ఇది కదా ఈరోజు ఎపిసోడ్ బాగుంది. అంటే నిన్న రీలోడ్ ఈవెంట్ వచ్చిన 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరికి వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని నామినేషన్ జరిగినా కూడా క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా వాళ్ళు మరి ఇచ్చిన వాళ్ళకి వీళ్ళు చేశారు కదా కొంతమంది రాయల్ ప్లాన్ వాళ్ళు ఇచ్చిన నామినేషన్స్ కి ఇప్పటికైనా వీళ్ళు కరెక్ట్ గా వాళ్ళు చెప్పిన దానికి పాయింట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. మరి ఇప్పటికైనా వాళ్ళు మారుతారా లేదా చూద్దాం. ఒకసారి రివ్యూ చూసుకుంటే సో ఏంటంటే ఫస్ట్ ఈ రోజు అసలు ఏముంది ఏందని చూస్తే ఫస్ట్ రాగానే అందరూ ముక్క వినోషంగా బోల్దాం వాళ్ళ నిద్రలేదేలా ఇదేంది అది ఇది సగం సగం దోవుదాం అని చెప్పి మనీ హరితేజ గారు తర్వాత ముక్క అవినాష్ అండ్ మన ఎవరు వీళ్ళందరూ ఇది చేశారనమాట. సో ఎవరు వీళ్ళందరూ ఇది చేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ గంగవ్వ అంటుంది వచ్చి ఏమంటుంది పాల ప్యాకెట్ ఇవరా నేను పెద్దదాన్ని కదా కొంచెం నాకు పాలు పోయిరా టీ పోయిరా అది ఇది అని అంటే నవీల్ వచ్చి అంటున్నాడు కదా అది బడ్జెట్ దాని ప్రకారమే ఇచ్చేస్తాం అది చేస్తాం. మరి చెప్పరా మీరు చెప్తే నేను వేసుకొచ్చేదాన్ని కదా పాల ప్యాకెట్ వేసుకొచ్చుకునే వాళ్ళం కదా అది ఇదని కొంచెం కామెడీ చేసింది. అంతేకాదు మనీ గురించి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అది ఇదేనంటే కొంచెం ఎందుకు నువ్వు రావద్దు అలాంటప్పుడు ఎందుకు వచ్చావు మరి వైఫ్ తోనే ఉండొచ్చు కదా పాపతోనే ఉండొచ్చు కదా ఎందుకు వచ్చావు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు కావాలి గంగవ్వ అట్లా కాదే అని అంటే మరి ఎందుకు వచ్చావు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు వచ్చినాక అనేసి సరే సరే నామినేషన్ చేస్తావు తొందరగా బయటకు వెళ్ళిపోతావా నామినేషన్ చేసేస్తాగు అనేసి గంగవ్వ మనీతో అంటుంది. మొత్తానికైతే గంగవ్వ మనీని టార్గెట్ చేసింది ఎందుకంటే ఊరికనే ఏడుస్తున్నారు ప్రతి విషయానికి అది ఇది అనేసి జస్ట్ కామెడీగా. తర్వాత రోహిణి పెద్ద కదా కొంచెం అంటే దాని గురించి పాపం అమ్మ అన్నది బచ్చగాలరా మీరంతా చిన్న పాప కామెడీ చేస్తే బచ్చగాల్ అనేది నెగిటివ్ చేస్తాడు మనీ అనేసి ఉన్నారు కదా మన క్లాన్ వాళ్ళు ఎవరు విష్ణు అసలు గ్రడ్జు ఆమె కదా యష్మి వీళ్ళందరూ అంటున్నారు అనమాట నిఖిల్ మనీ గురించి మీకేం తెలియదు తర్వాత పోన్ తెలుస్తుంది 1 వీక్ తర్వాత తెలుస్తుంది అది ఇది ఇది నిజంగానే మనీ గురించి అయితే బయట మాత్రం పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కానీ మరి మీరు చెప్పేదాన్ని బట్టి మరి అక్కడ నిజంగానే ఏం జరిగింది ఏంది అంటే ఇక్కడ పోర్ట్రేట్ అయ్యేది కరెక్ట్ కాదా అంటే మీరు చెప్పిందే కరెక్టా అనేది మాకైతే తెలీదు. బట్ కాకపోతే మనీని బాగానే టార్గెట్ చేశారు హౌస్ మేట్స్ అందరూ అంటే మేబీ వేరే సిజీ వాళ్ళు ఇది ఉన్నారు కదా కొంతమంది ఓజీ వాళ్ళు ఆ క్లాన్ వాళ్ళు. సో తర్వాత టీ పెట్టుకోవడానికి పాలు ఇవ్వలేదు అట్లా రోహిణి అని గంగవ్వ పంచులు మామూలు పంచులు లేవట్లే. సో అవినాష్ అంట్లో గొడవ గంగవ్వ ఏదైనా చేస్తుందంట చూల్చి ఒక రౌండ్ తిప్పేస్తుందట గంగవ్వ. తర్వాత ఏ టాస్క్ ఇచ్చినా ఆడేస్తుందట. సో తేజ ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు పడుకుంటే అది ఇరిగింది అది పడుకుంటే ఎరిగినా కూడా నువ్వు కరెక్ట్ ప్రాపర్టీ పెట్టలేదట్టు పాప అది ఇరిగితే వాళ్ళ తప్పేంది అయ్యా కుక్కలాగా నువ్వు చిన్న ఇది పనిష్మెంట్ ఇచ్చావు కుక్కలాగా ఇది చేయమని చెప్పి సరే చేశాడు. తర్వాత హరితేజ ఆట గెలిచేదాకా ఫుడ్ ముట్టుకోదట బట్ తింటూనే చెప్తుంది. సో ఇంకా నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక రాయల్ క్లాన్ వాళ్ళే ఈసారి నామినేట్ చేయలేదు ఎందుకంటే 5 వీక్స్ నుంచి వీళ్ళు బయట ఉన్నారు. సో బయట వీళ్ళు ఎలా ఆడుతున్నారు ఏంటి అనేసి క్లారిటీ ఇచ్చారు. సో మొత్తానికి హరితేజ యష్మికి వేసింది. యష్మికి కరెక్ట్ పాయింట్ కరెక్ట్ వేలో జిందాక ఇచ్చేసింది. ఏంటంటే చెప్పేది ఒకలా చేసేది ఒకలా. సో రూల్ అవ్వట్లేదు మీరు అప్లై చేసేది ప్రతి వారం టార్గెట్ మనీనే చేస్తున్నారు. హట్ చేస్తే నేను ప్రతి వారం నామినేట్ చేస్తా ఫుడ్ విషయంలో కూడా. సో మనీ అంతలా అడిగారు కదా మరి ఎందుకు నిఖిల్కే మీరు ఫుడ్ తీసుకెళ్లారు ఆ ఫుడ్ టాస్క్ దగ్గర కూడా అది ఇదేనంటే అంటే నాకు అనిపించింది ఏంటంటే యష్మి అనిపించింది ఏంటంటే ఏంటి మనీకి అంత ఇది లేదు ఎందుకంటే అవసరం లేదేమో ఎట్లాగో ఏం కాదు. సో నిఖిల్ కి అవసరం అలా అనిపించింది అందుకే తీసుకెళ్ళా నేను అది ఇదే అని మాట్లాడింది. అన్న తర్వాత వాళ్ళకి ఎమోషన్స్ మీకు ఇష్టమైన వాళ్ళకి ఎమోషన్స్ కాదా అంటే మీకు ఇష్టమైన వాళ్ళేమో ఎమోషన్స్ ఉంటారు మీకు ఇష్టం కాని వాళ్ళే ఎమోషన్స్ అయితే కావా అనేసి కరెక్ట్ గా
అచ్చు గుద్దురట్టు దింపింది. సో మణికంఠకి నిజంగా లవ్ దొరుకుతుంది, నిఖిల్ కి దొరకట్లేదట. మరి లవ్ అంటే మణికంఠకి అందరూ హౌస్ లో ఉన్న మెంబర్స్ అందరూ లవ్ చూపిస్తున్నారు, కానీ నిఖిల్ కి లవ్ చూపించట్లేదట. మరి మొన్నటిదాకా సోనియా ఉన్నదేంది, నీలవ్ ఏంది, నీక్లా అనేది పృథ్వీ వీళ్ళందరూ చూపిస్తూనే ఉన్నారు కదా నిఖిల్ కి లవ్. మరి మణికంఠకి అంత లవ్ దొరకట్లేదు, నిఖిల్ కి లవ్ దొరకట్లేదు అంటే ఎక్కడ నమ్ముతాం యష్మి. తర్వాత చిన్న సైజు గ్రూపిజం చేస్తున్నట్టు అనిపించింది, ఫేవరిజం చూపిస్తున్నారు నిఖిల్ అనేసి అనిపించింది. సో నెక్స్ట్ కరెక్ట్ పాయింట్స్ తీసిందండి ఎవరు, హరితేజ గారు కరెక్ట్ పాయింట్స్ తీసింది యష్మికి. సార్ బాగా రాడ్ దింపినట్టు అనిపించింది. తర్వాత పృథ్వీ టాస్కులు బాగా ఆడతారు. సో మెగా చీఫ్ టాస్క్ ఆడినప్పుడు మీరు దాని గురించి ఎందుకు వర్క్ చేయలేదు, ఐ దగ్గర గ్యాప్ ఇవ్వాలని, యామ్ దగ్గర గ్యాప్ ఇవ్వాలని ఎందుకు మీరు చేయలేదు, పక్కన వాళ్ళని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే వాళ్ళు చెప్తేనే మీరు చేస్తారా, మీ సొంతంగా మీరు చెయ్యరా అనేసి క్వశ్చన్ వేశారు. సో ఎవరు హరితేజ పోను పోను వీళ్ళు ఉండకపోవచ్చు, క్లారిటీ ఇచ్చింది. పోను పోను వీళ్ళకి ఉండకపోవచ్చు, మీ స్టామినా ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, ఇండివిజువల్ గా మీరు ఆడాలి, ఇండివిజువల్ గేమ్ ఆడితేనే మీకు తెలుస్తుంది అనేసి క్లారిటీగా ఇచ్చిందండి. అసలు మామూలు ఇవ్వలేదు. సో మీరు చూసింది 1 అవరే కదా, సో అది ఇది అంటే మరి ఆ 1 అవర్ లో మీరు ఆ విధంగా చూపించారా, మరి హరితేజ వచ్చి ఈ పాయింట్ తో కూడా నాన్ సెన్స్ అంటుంది, ఇట్లా కూడా చేస్తారా అనేసి. సో పప్పి టాస్క్ అప్పుడు యష్మి పృథ్వీ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఏంటి ఏమైంది అది ఇది అనేసి. తర్వాత గౌతమ్ విష్ణుకి రష్మికి వేశారు. విష్ణుకేమో నీ గేమ్ పక్కన పెట్టి వేరే వ్యక్తి మీద ఫోకస్ చేస్తున్నావు అనేసి గేమ్ తక్కువ అవుతుంది అని చెప్పడం జరిగింది, క్లారిటీ ఇచ్చాడు. సో యష్మి కూడా రివెంజ్ నామినేషన్స్ పప్పి టాస్క్ మనీ తీసేసినప్పుడు హట్ అయ్యేలాగా చేశారు మీరు, ఎందుకు నువ్వు నా పప్పిని తీసేస్తావు కదా, మనీ నువ్వు నా పప్పిని ఇచ్చేస్తావు కదా, టాస్క్ లో తీసేస్తావు కదా, అది ఇది అనేసి అది కూడా పోర్ట్రేట్ అయ్యింది. అది ఏ విధంగా పోర్ట్రేట్ అంటే జనాల మధ్య ఇటు ఆడియన్స్ ఇటు రివ్యూస్ కరెక్ట్ పాయింట్స్ తోనే యష్మి ఆ విధంగానే అంటే మనీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్టు వచ్చింది. సో తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు, మన నైని పవని ఏం చేసింది విష్ణుకి. సో సీరియస్ గా నువ్వు ఉండట్లేదు, చీఫ్ అవ్వాలి అనుకుంటే ఆ ఛాన్స్ రాకపోవచ్చు, చీఫ్ అవ్వాలనుకుంటే అవ్వాలి అంతేగాని ఆ ఛాన్స్ రావచ్చు, నేను ఇప్పుడు ఆడలేను, నాకు ఆ స్ట్రెంత్ లేదు, నాకు ఆ స్టామినా లేదు, కరెక్ట్ పాయింట్స్ లేదా ఛాన్స్ రాకపోవచ్చు, నువ్వు వెళ్ళిపోవచ్చు, ఎలిమినేట్ కూడా అవ్విపోవచ్చు, అప్పటిదాకా నువ్వు చీఫ్ అవ్వాలి కదా, 6th వీక్ అవుతా 7th వీక్ అవుతా ఉన్నది 15 వారాల్లోగా నువ్వు అవ్వాలి కదా, నీ స్టామినా నిరూపించుకోవాలి కదా అని నైని పవని అన్నది. సో నీ ప్లేస్ లో వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తే వాళ్ళు బాగా ఆడేవాళ్ళేమో అనేసి క్లారిటీగా చెప్పింది నైని పవని. సో మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ బాగుంది. నెక్స్ట్ విన్ అవ్వాలని తప్పరలేదు మీకు అనేసి క్వశ్చన్ వేశారు, కరెక్ట్ గానే కదా. నెక్స్ట్ సీత చీఫ్ అయిన తర్వాత కూడా మీ గేమ్ కనిపించలేదు, ప్రతిసారి ఏడవడం ఎందుకు, సో మీరు వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు, మీ ఎమోషన్స్ ని అంటే ఏడవడం కాదు కదా, ఆడాలి కదా, మీరు చీఫ్ అయిన తర్వాత మీ గేమ్ కనిపించట్లేదు అని క్వశ్చన్ క్లారిటీగా ఇచ్చేసింది. సో మనీ హీరో చేస్తున్నారు అందరట, మనీని హీరో చేస్తున్నారు. మనీ గురించట 1 వీక్ తర్వాత తెలుస్తుందట. మరి మనీ గురించి 1 వీక్ తర్వాత తెలుస్తుంది అంట. మరి అంటే ఏటర్ మా తప్పుగా కట్ చేస్తున్నారా వెయిటింగ్ లో అని నాకు అనిపిస్తుంది. సో మరి ఆ క్లాన్ వాళ్ళకి అంటే బయట వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వరకు క్లారిటీ ఉండి కరెక్ట్ నామినేషన్స్ వేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే మనీని అందరు ఎవరైతే ఉన్నారో మన పాత వాళ్ళు ఉన్నారో 8 మెంబర్స్, ఆ 8 మంది కూడా మనీని టార్గెట్ చేస్తూ ఫోకస్ చేస్తూ రివెంజ్ చేస్తున్నారని తెలుసు, మనీనే కావాలని చేస్తున్నారని తెలుసు. సో మెహబూబ్ సీతకి తర్వాత తర్వాత యష్మికి వేశారు. వచ్చిన వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు మిల్క్ దగ్గర అది ఇది అనేసి. తర్వాత తేజ కరెక్ట్ గా చెప్పాడండి, మీ 8 మందిని ఒకేసారి నామినేషన్ చేస్తున్నా మార్నింగే ఎందుకు మీరు లేచి డాన్స్ వేయట్లేదు, ఆ డాన్స్ మీకు రేపటి నుంచి నేర్పిస్తానన్నాడు. మొత్తానికైతే సీతకి క్లారిటీ లేదు, మనీ కూడా మీరు మాకు తెలుసు మీరు గేమ్ ఆడతారు, బట్ కొన్ని విషయాలు చూసుకోవాలి అనేసి. మొత్తానికైతే ఇంతవరకు జరిగింది. ఇంకా రేపు ఇంకా నామినేషన్స్, కానీ క్లారిటీగా నిన్న ఎవరైతే వైల్డ్ కార్డ్ ఇచ్చారో వాళ్ళు క్లారిటీగా రాడ్ దింపారండి ఎవరికి వాళ్ళు. అంటే ఇప్పటికైనా వాళ్ళు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో ఓల్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైనా ఇప్పటికైనా మాత్రం గేమ్ బాగుంటుంది. ఇప్పుడైతే ఈరోజు చెప్పిన నామినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరేమనుకుంటున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత
గేమ్ ఈ నామినేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.